ఓం శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మమును ఎవరు అనుభవించాడో వాడే బ్రహ్మము అవుతాడు. పరబ్రహ్మమును అనుభవించిన కారణం చేత ఆయనే పరబ్రహ్మము. అందుకే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే బ్రహ్మ, గురువే విష్ణుడు, మహేశ్వరుడు అనబడే మూడు రూపములు పొందినటువంటి వాడై ఉంటాడు. అటువంటి గురువు జ్ఞానమును పొందినప్పటికీ, సమున్నతమైన స్థాయిలో నిలబడినప్పటికీ, సామాన్యమైన లోకులు శాస్త్రాన్ని ఎలా ఆచరిస్తారో అలా ఆయన కూడా ఆచరించాలని నియమం లేదు. అలాగే ఆచరించాలని నియమం లేదు. ఆయన అలా ఆచరించలేదు కాబట్టి ఆయన స్థాయి తక్కువైంది అని చెప్పడం సాధ్యం కాదు. భగవాన్ రమణులు మహాపురుషులు. వారు బ్రహ్మము యొక్క స్థాయిని చేరిపోయినవారు. అంతటి అద్వైతానుభూతి యందు ఓలలాడుతూ ఉండేవారు. శరీరాన్ని చూపించి ఎప్పుడూ ఇది అని వేలు చూపించి తన సాక్షిగా ఉండేవారు. అటువంటి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి గురుస్వరూపుడైన రమణ మహర్షి సంధ్యావందనం చేయాలి, గోచి పోసి పంచ కట్టుకోవాలని, వేదం ఎలా చెప్పిందో అలా ఆయన ప్రవర్తించాలని, అలా ఆయన ప్రవర్తించకపోతే దోషం వస్తుందని చెప్పడం సాధ్యం కాదు. అది అగ్నిహోత్రం వంటిది. ఆ స్థాయికి చేరినటువంటి మహాపురుషులు కర్మాచరణను శాస్త్రీయంగా చేశారా చేయలేదా అన్న విషయంతో సంబంధం ఉండదు. వారు ఎప్పుడూ జ్ఞానమునందు ఓలలాడుతూ ఉంటారు. జ్ఞానిని అనుకరించే ప్రయత్నం చేయకూడదు, అజ్ఞానిని ఎప్పుడూ అనుకరించకూడదు. అనుకరణ వల్ల మహాత్ముల స్థాయిని చేరలేరు. పరమ భక్తితో కర్మాచరణము చేయగా 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 అనుగ్రహించిన భగవంతుని కారుణ్యమే ఒకనాడు జ్ఞానము కలగడానికి అవకాశం ఇస్తుంది. ఒకసారి జ్ఞానము కలిగిన తర్వాత అదే మోక్షమునకు హేతువు. జ్ఞాని శరీరముతో ఉన్నప్పటికీ నేను ఆత్మ అని దాని యందు రూఢి అయి అద్వైతానుభూతి యందు ఓలలాడుతూ ఉంటాడు. అటువంటి వ్యక్తి శరీరం పడిపోతున్నప్పుడు కూడా సాక్షిగా చూస్తాడు శరీరాన్ని. శరీరంతో తాదాత్మ్యత పొందడు. అందుకే అందరూ ఇలా ప్రవర్తిస్తున్నారో, ఎలా వైదికమైనటువంటి ప్రవర్తనకు కట్టుబడుతున్నారో అలా కట్టుబడాలి అని భావించటం పొరపాటు. గురువు యొక్క లీల, మాట పరమశక్తివంతములు. గురువు లోకోద్ధరణ కొరకే నోరు విప్పుతాడు. గురువు యొక్క సహజ స్థితి మౌనం. భగవాన్ రమణులకు అందుకే మౌనయోగి అని పేరు. అలా మౌనంగా ఉండి పరబ్రహ్మముగా అనుభవములో ఎప్పుడూ రమిస్తూ ఉంటారు. అటువంటి స్థాయి పొందిన మహాపురుషులు. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.